హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మంచూరియా చేయబోతున్నాను. చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ బేబీ కార్న్ తీసుకొని ఇలా మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా వాటర్ లో వేసుకొని మంచిగా ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక 80% వరకు బాయిల్ చేసుకోవాలి. బేబీ కార్న్ బాయిల్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ వాటర్ అయితే ప్యాన్ లో పెట్టేశాను. ఇప్పుడు మంచిగా మరుగుతున్న వాటర్ లో ఈ బేబీ కార్న్ వేసుకొని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తే మనకు ఈ బేబీ కార్న్ పీసెస్ కి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. కాబట్టి వాటర్ లో కొంచెం వేస్తున్నాం. కాబట్టి వాటర్ లో కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇవి 80% వరకు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని రిమూవ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న కూడా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల బాగా క్రంచీగా వస్తాయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను శనగపిండి కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా స్వీట్ కార్న్ ఇదంతా కూడా బేబీ కార్న్ పీసెస్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని 1 బై 1 ఇలా డ్రాప్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కూడా నేను ఒకేసారి వేసేస్తున్నాను. వీటన్నిటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా మంచిగా టాస్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా టాస్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బేబీ కార్న్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొద్దిసేపు బేబీ కార్న్ని ఉడికించాలన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే బేబీ కార్న్ మంచూరియా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజియెస్ట్ రెసిపీ అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.
స్కూల్ నుంచి ఇంటికి రాగానే, లేదంటే ఇప్పుడు హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదండి, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట. ప్రతిసారి బయటికి తీసుకెళ్ళి బయట ఫుడ్ పెట్టడం కంటే ఇలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసి హెల్దీగా పెడితే పిల్లలు కూడా చాలా హెల్దీ, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీ రెసిపీ. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో షేర్ చేయండి. పైన కొంచెం కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సూపర్ నాన్న, అద్దరిపోయింది టేస్ట్.